క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ ఆదివారాన్ని 5వ ప్రపంచ వృద్ధుల దినోత్సవముగా సత్యశ్రీ సభ ప్రపంచం యావత్తు కొనియాడుతుంది. గ్రాండ్ పేరెంట్స్ డే అంటే ఎవరు? గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరు? అమ్మమ్మ తాతయ్య. మరి నాన్నమ్మ తాతయ్యలు లేరుటి. అమ్మమ్మ తాతయ్య, నాన్నమ్మ తాతయ్య, అవ్వలు అంటారు కొంతమంది. వృద్ధుల పెద్దల దినోత్సవము, ఉత్సవం. మన కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దలను మనము కొనియాడాలి, వారి సేవలను స్మరించుకోవాలి, వారి త్యాగాలకు కృతజ్ఞత తెలియచేయాలి, వారి చూపించినటువంటి ప్రేమాదరణలకు మనము వారికి సేవ చేయాలి, ఆదరణ అందించాలి. ఇది 2021లో మొట్టమొదటిసారిగా పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ ప్రపంచ గ్రాండ్ పేరెంట్స్ డే అని చేసుకోవాలని ప్రారంభించారు. ఇది 5వ వరల్డ్ గ్రాండ్ పేరెంట్స్ డే. సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనము చక్కగా చెబుతుంది నమ్మకం గురించి. ఎందుకంటే మనము నమ్మకం జూబిలీలో ఉన్నాం. నిరీక్షణ యాత్ర, నిరీక్షణ జూబిలీ. ఆశతో భవిష్యత్తులోనికి దేవుని వరాల కోసము, నడిపింపు కోసము ఎదురు చూసేటువంటి గొప్ప జూబిలీ పండుగ. ఇక్కడ వాక్యం చెబుతుంది, నమ్మకముతో జీవించు నరుడు ధన్యుడు. ఏమిటి నమ్మకం? మన కుటుంబంలో పెద్దలు, అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నమ్మలు, వారు నమ్మకాన్ని పెట్టుకొని ఉన్నారు. భవిష్యత్తు మీద నమ్మకం పెట్టుకున్నారు. వారి భవిష్యత్తు ఎవరు? బిడ్డలు, బిడ్డలు, మనవరాళ్ళు. ఒక నమ్మకం. దేవుని యొక్క ప్రేమ వారి ద్వారా రాబోయే తరాలకు అందుతుంది. అతని మంచితనం, అతని కాపుదల, అతని నడిపింపు నాకు మాత్రం కాదు, నా ద్వారా నా పిల్లలకు, ఆ పిల్లల పిల్లలకు, రాబోయే తరాలకు అందించడం. ఆశతో ఎదురు చూడడం, ఆ ప్రభుని వైపు చూడడం, అది మనకు నేర్పించారు మన పెద్దలు. మరి వారు విశ్వాసాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించి ఆ విశ్వాసాన్ని వారసత్వంగా మనకు అందించారు. దాన్ని మనము మన పిల్లలకు అందించాలి. తరం తర్వాత తరం నిరంతరం ఈ యొక్క విశ్వాస పయనం సాగాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ప్రియులారా, శ్రీ సభలో వృద్ధుల విశ్వాసము, అనుభవము, their faith and experience should be or is our inspiration. వారి యొక్క విశ్వాసము, అనుభవము శ్రీ సభలో కొన్ని తరాలకు స్ఫూర్తి, ప్రేరణగా నిలుస్తూ ఉన్నాయి. వారు మనకేం చెప్తారు? ఇదిగో 50 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థలం కొన్నారు. అప్పుడు ఒక చిన్న పాక ఉండేది. ఫాదర్ గారు ప్రతిపాడు నుంచి వచ్చేవారు. అప్పుడు ఆ కేటగిస్టు ఇలాగా చెప్పేవారు. మేము పిల్లలుగా ఉన్నప్పుడు ఇలాగా ఇక్కడన్నీ కూడా పనులు చేసేవాళ్ళం. సిస్టర్లు ఉదయమే కర్ర పట్టుకొని వచ్చేవారు. పూజకు రాలేదేమిరా అని అడిగేవారు. ఆ రోజులే వేరు. అంత క్రమశిక్షణ. వాళ్ళని చూస్తుంటే మేము భయపడేవాళ్ళం. ఇప్పుడు భయం లేదు, భక్తి లేదు.
ఎవరు మాట వినరు. ఎప్పుడు టీవీ, ఎప్పుడు అల్లదిగల్లా అల్ల బాలు, ఇది. వాళ్ళని అడిగితే ఆ రోజుల్లో అని మొదలెడతారు వాళ్ళు. గత స్మృతులను జ్ఞాపకం చేస్తారు వాళ్ళు. అంతేకాదు, వారు విశ్వాస సాక్షులు, ద విట్నెసెస్ ఆఫ్ ఫెయిత్, అండ్ దే ఆర్ గైడ్స్. వారు మార్గదర్శులు, వారు జీవిత పాఠాలు నేర్పించేటువంటి ఉపాధ్యాయులు, విశ్వాస వారసత్వాన్ని అందించినటువంటి విశ్వాస వీరులు. మనకి విశ్వాసం ఎలా వచ్చింది? మన తాతలు తండ్రులు వాళ్ళు ఎన్నెన్నో అవమానాలు పడి, ఎన్నెన్నో శ్రమలు పడి, ఆ క్రైస్తవులు అయినప్పుడు పడినటువంటి ఆ బాధలు, చేసిన త్యాగాలు వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు. మనం అనుభవిస్తున్నటువంటి ద లగ్జరీ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ద సాక్రిఫైస్ ఆఫ్ దోస్ పీపుల్. మనం అనుభవిస్తున్నటువంటి విశ్వాసము, ఈ యొక్క భక్తి కార్యక్రమాల్లో దేవుని ఆశీస్సులు పొందేటువంటి ఈ స్థితికి కారణము వారి యొక్క త్యాగాలు, వారి యొక్క విశ్వాసం, వారి విశ్వాస వారసత్వం. దేవుని కరుణ అందరికీ అందాలి. యవనంలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, పిల్లలకు మాత్రమే కాదు, వయసులో ఉన్న వాళ్ళకి మాత్రం కాదు, వయస్సు మళ్ళిన వారికి కూడా, వృద్ధులకు, రోగులకు, ఒంటరితనాన్ని అనుభవించే వారికి అందరికీ దేవుని కరుణ, ప్రేమ అందాలి. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఏం చేత కాదు, ఏమి ప్రయోజనం లేదు, తినడం తప్ప ఏమీ ఉపయోగం లేదు, పెట్టుబడే కానీ రాబడేమి లేదు. వ్యాపార మనస్తత్వంతో కొంతమంది తమ వృద్ధులైన తల్లిదండ్రులను చూస్తున్నారు ఈ రోజుల్లో. మరి వాళ్ళు మన వయసులో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నెన్నో త్యాగాలు చేశారు. తిని తినక పిల్లలకు వాటిని అట్టే పెట్టారు, దాచిపెట్టారు. ఆ విషయాన్ని మనం మరిచిపోకూడదు. వారు నిరీక్షణ సాధనాలు, దే ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ హోప్. ప్రియులారా, అంతేకాదు, ఈరోజు మనము మొదటి పట్టణంలో విన్నాము, అబ్రహాము పండు ముదిసరి వయసులో దేవుడు సంతాన భాగ్యం ఇచ్చాడు. సరే, అయ్యో మాకు పిల్లలు లేరు అని చెప్పి వారు విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుని మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇక చూస్తున్నాం అక్కడ ఈరోజు మొదటి పట్టణంలో అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాల నాశనాన్ని అడ్డుకున్నాడు, తన ప్రయత్నం చేశాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు కొన్ని వేల మంది ప్రజలు ఉన్నటువంటి వారు నైతికంగా పతనమైపోయారు. నైతిక విశృంఖలత, లైంగిక విశృంఖలత, అక్కడ వావి వరసలు లేకుండా వారు విచ్చలవిడిగా జీవిస్తున్నారు. దేవుని కోపం వచ్చింది, అగ్ని గంధకం కురిపించి నాశనం చేసేయాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకొని అబ్రహాము, అయ్యో ఇన్ని వేల మంది దేవుని కోపానికి ఆహుతైపోవలసిందేనా, అయ్యయ్యో అని జాలిపడి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ఓ ప్రభువా, 50 మంది నీతిమంతులు ఉంటే వారి ముఖం చూసి మిగిలిన వాళ్ళని వదిలేలేవా, క్షమించలేవా అన్నాడు. సరే, 50 మంది ఉంటే క్షమించేస్తున్నాడు దేవుడు. అయ్యో 50 మంది ఉంటారో లేదో, 5 తక్కువ 45 మంది నీతిమంతులు ఉంటే అన్నాడు. సరే అన్నాడు దేవుడు. 40 మంది ఉంటారో లేదో, 45 మంది ఉంటారో లేదో, తర్వాత 40 మంది అన్నాడు, తర్వాత 30 మంది అన్నాడు, చివరికి కాదు 20 మంది అన్నాడు. చివరగా అడిగాడు, ప్రభువా ఒక 10 మంది అయినా మంచి వాళ్ళు ఉంటే, నీతిమంతులు ఉంటే వాళ్ళ ముఖం చూసి మిగిలినటువంటి దుష్టులు, ఈ పాపాత్ముల్ని క్షమించలేవా అని అడిగాడు. అడిగితే
సరే 10 మంది నీతిమంతులుంటే, మంచివారుంటే వారిని బట్టి ఈ 2 పట్టణాలని నేను విడిచిపెట్టేస్తానన్నాడు. అంతకు మించి సాహసం చేయలేదు. బహుశా ఇంకొక ప్రయత్నం చేస్తే దేవుడు క్షమించేసేవాడేమో, కానీ అక్కడికి ఆగిపోయాడు. ధైర్యం 10 మంది అన్న ఉండకపోతారా అనుకున్నాడు. చివరికి చూస్తే ఉన్నారా 10 మంది? ఎంతమంది ఉన్నారు? లోతు భార్య, కుమార్తెలు ఇద్దరు. పదిని 5కి తీసుకొచ్చినా ఉండకపోను, నలుగురే. అందులో మళ్ళా వెనక్కి చూసిందండి. ఎవరు? అది నిజమేనా? అగ్ని గంధకం కురిసేస్తుంది. అది ఎలా ఉంటుంది? అగ్ని గంధకం ఎలా ఉంటుంది? వెనక్కి చూసింది. వెనక్కి చూస్తే అలా ఉండిపోయిందంట, ఉప్పు శిల్లా ఉండిపోయిందట. ఇక్కడ మేము హోలీ ల్యాండ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక శిల్లలా ఉంది ఆ కొండ మీద ఎక్కడో అన్నాడు ఆ గైడ్. అదిగో లోతు భార్య శిల అయిపోయిందన్న. పెద్ద ఆకారం మీద ఆ శిల, ఏ శిల మొత్తం మీద తెలియదు, కానీ మొత్తం మీద ఈ కన్వెన్షన్. ప్రియులారా, ఇక్కడ గమనించవలసింది ఏమిటి? కుటుంబంలో ఉన్న పెద్దలు తప్పుతోవ తొక్కుతున్నటువంటి పిల్లల కోసము ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి పాపాల కోసము పెద్దలు కన్నీరు కారుస్తున్నారు. పిల్లల పాపాల కోసము దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉన్నారు. మరి ఈరోజు మన కుటుంబాల్లో మన వృద్ధులు, పెద్దలు, మన తాతలు, తండ్రులు మన కోసము ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబంలోనూ కుటుంబం కోసము తప్పించేటువంటి పెద్దలు, తప్పుతోవ తొక్కుతున్నప్పుడు దేవుని క్షమాపణను, దీవెనల కోసము అర్థించి ప్రార్థించేటువంటి పెద్దలు, వారి స్థానము భర్తీ చేయలేనిది. ప్రియులారా, ఎందుకు అంటే ఈనాటి సువార్తలో ప్రభు ప్రార్థన గురించి నేర్పిస్తున్నాడు. ప్రార్థన గురించి నేర్పించేటప్పుడు పరలోక ప్రార్థనను చాలా చక్కగా మనందరికీ అందించాడు. ప్రార్థనా విధానము, ప్రార్థన గురించి చాలాసార్లు మనం ధ్యానం చేసాం. ఇందులో ఈ పరలోక ప్రార్థన అయిన తర్వాత చక్కనైనటువంటి మాట, తండ్రి ప్రేమ ఎంత గొప్పది, తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదని. మీలో ఏ తండ్రి అయినా కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా, గుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా? మీరెంత చెడ్డవారైనా మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుటం మీకు తెలియను కదా. ఇక పరలోకమందున్న మీ తండ్రి తనను అడిగిన వారికి ఇంకా ఎంతగా పవిత్రాత్మనిచ్చునో ఊహింపుడు. అంటే పాపాత్మలో చెడ్డవారైనటువంటి మనుషులే తండ్రులుగా, తల్లులుగా మీ బిడ్డలకి హానికరమైన వస్తువులు ఇవ్వరు. మరి ఈరోజు మన కుటుంబాల్లో ఉన్న పెద్దలు మన కోసము మనం ఒకటి అడిగితే 2 ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. మనం ఒకటి అడిగితే 2 ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే వాళ్ళు ఖర్చులు తగ్గించుకుంటారు, త్యాగం చేస్తారు. ఇదిగో ఈసారి ఈ పండుగకి ఆ పిల్లలు సంతోషంగా ఉంటే చాలు, నాకెందుకులే అనేటువంటి తల్లులు, తండ్రులు ఉన్నారు. ఆ పిల్లలు సంతోషంగా ఉండాలి, ఆ సంతోషాన్ని చూసి వాళ్ళు తృప్తిని పొందుతారు, సంతృప్తి పొందుతారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్. పిల్లలు సంతోషం చూసి సంతృప్తి పడే తల్లిదండ్రులు, పెద్దలు ఉండేటువంటి స్థలము అదిగో కుటుంబం. వారు బాగుపడాలి, వారి చదువులకు ఎంతైనా ఖర్చు పెడతాం, అప్పు చేసైనా పర్వాలేదు, వాళ్ళు మంచి ఉద్యోగం చేయాలి, మంచి స్థానంలో ఉండాలి. ఎలా తీరుస్తామంటే ఎలాగోలో తీరుస్తాం, ఏదో 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 పడతాం, పాటలు పడతాం. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అది అమ్మేం, అవసరమైతే అది చేసో ఇది చేసో, మొత్తం మీద మా పిల్లలు బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, స్థిరపడాలి.
ప్రియమైన సహోదరులారా, మరి ఇటువంటి ఈ గొప్ప సందర్భంలో పునీత అన్నమ జ్వాకీముల పండుగ సందర్భంగానే మనం గ్రాండ్ పేరెంట్స్ డే జరుపుకుంటున్నాం. 26వ తారీఖు, జూలై 26వ తారీఖున గ్రాండ్ పేరెంట్స్ డే, అంటే అన్నమ్మ జ్వాకీముల పండుగ. మరి వారు ఎంత గొప్ప పాత్రను పోషించారు. వారు కష్టాలు పడ్డారు, సంతానం లేదు, అవమానాలు పడ్డారు. దేవుని యొక్క కృప వలన ఇదిగో అన్నం అంటే కృపమ్మ, జ్వాకీం అంటే గాడ్ ప్రిపేర్స్, దేవుడే సిద్ధపరుస్తాడు. కృపమ్మకు దేవుడు ఎవరినిచ్చాడు? మరియా ఎవరు? దైవ కృప, అనుగ్రహం అమ్మ. మరియ తల్లి అనుగ్రహ పరిపూర్ణురాలు, అనుగ్రహ పరిపూర్ణురాలు ద్వారా దేవుడు అనుగ్రహమే, ఆ సర్వశక్తి సంపూర్ణుడే, ఆ కృపామయుడే తన బిడ్డగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు సిద్ధపరిచాడు, తన ప్రణాళికకు సిద్ధపరిచాడు. ఇదిగో జ్వాకీము ద్వారా సిద్ధపరిచాడు. వీరు ప్రార్థనాపరులు, విశ్వాస వీరులు, విధేయించారు, పరోపకారం చేశారు. వారికి వచ్చినటువంటి రాబడిలో 3 భాగాలు చేసేవారట. 3 భాగాలు చేసి, మొదటిది అదిగో బాటసారులకు, ఆ దారిలో వెళ్ళేవాళ్ళు ఎవరైనా కావచ్చు. రెండవది ఆ బాటసారులకు, పేదలకు ఇచ్చేవారు. మొదటిది దేవాలయానికి ఇచ్చేవారట. దేవాలయంలో అవసరమైనటువంటి అవసరాల కోసం మొదటి వంతు ఇచ్చేసేవారట. రెండవది బాటసారులకు, పేదలకు ఇచ్చేవారట. మూడవది ఏమైనా మిగిలితే అప్పుడు దాన్ని కుటుంబ అవసరాల కోసం ఉపయోగించుకున్నారు. అంతటి గొప్ప ఆదర్శాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. ప్రియ సహోదరులారు, ఈరోజు హౌ టు సెలబ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ డే, సజెషన్స్ ఆఫర్ టు సెలబ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఎల్డర్లీ డే. పాపు గారు మనకు అందించినటువంటి, ఆ పెద్దలు మెత్రానుల వారి ద్వారా మనకు అందించినటువంటి 15 చక్కనైనటువంటి విషయాలు, మన కుటుంబాల్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి. మొదటిది ద మినిస్ట్రీ ఆఫ్ ప్రెజెన్సింగ్, అంటే హౌస్ విజిట్స్. అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ పెద్దలను మనము సందర్శించాలి, ఆ గృహాలను సందర్శించాలి. అదే వారికి స్వస్థతను అందిస్తుంది, ఊరటనిస్తుంది. కాస్త సమయాన్ని వారితో గడపడం. మనమైతే ఇక్కడే ఉన్నాం, మరి విదేశాల్లో, తర్వాత పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడో గ్రామాల్లో తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళేమో పట్టణాల్లో ఉంటారు. ఎప్పుడైనా ఆ వృద్ధ తల్లిదండ్రులను విజిట్ చేసి కాసేపు వాళ్ళతో కూర్చొని మాట్లాడి వారు చెప్పింది వినడానికి సమయం ఉందా? అందరూ బిజీయే, వాళ్ళు కూడా ఓన్లండి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కుటుంబం ఉంది, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అవసరాలు ఉంటాయి, వాళ్ళని ఏం అడుగుతాంలే అని మనసు విప్పి వారి కష్టాన్ని చెప్పుకోరు. ఓన్లీ వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారని. అది వాళ్ళ మంచితనం. పర్సనల్ ప్రెజెన్స్. ఫోన్లు చేయడం అన్నీ మామూలు, ఫోన్లు చేయడం, అప్పుడప్పుడు పలకరించడం కాదు. పర్సనల్ ప్రెజెన్స్, వ్యక్తిగతంగా, భౌతికంగా, వ్యక్తిగతంగా మనం వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోవడం. ద మినిస్ట్రీ ఆఫ్ ప్రెజెన్సింగ్ అంటారు. వెళ్ళి కూర్చొని వాళ్ళు చెప్పింది వినడం. రెండవది, వారు చాలా అనుభవజ్ఞులు, వాళ్ళకి రకరకాల నైపుణ్యాలు ఉంటాయి. అంతెందుకు, వంట అనుకోండి, వంట ఈ రోజుల్లో వంట చేయడం ఎవరికి రాదు. ఎందుకు తెలుసా? ఉద్యోగస్తులు, టైం ఉండదు, రెండవది రాదు. కాబట్టి ఏం చేస్తారు?
స్విగ్గీ, ఇంకేంటిది, జొమాటో, టొమాటో, ఇలాంటివన్నీ కూడా ఆర్డర్ చేస్తాను. నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను, నీకు ఏం కావాలో ఆర్డర్ పెట్టేసుకో అంటారట. గ్రామాల్లో పర్వాలేదు, ఇంకా వంటలు వండుతున్నారు. సిటీల్లో ఎవరు వండడం లేదు, ఖాళీ, అది క్లోజు. ప్రతీది పూటకే. ఇప్పుడు ఈ పెద్దలకి ఉదాహరణకి మంచి వంట తయారు చేయడం వచ్చు, రకరకాల వంటకాలు చేస్తారు రుచికరంగా. ఆ స్కిల్ ఉంది వాళ్ళకి, అది వాళ్ళ నుండి నేర్చుకోవాలి, నేర్పమని అడగాలి. నేర్పమని అడిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు. మరి ఆ కళలు కొన్ని వారి దగ్గర నుంచి మనము, అది యంగర్ జనరేషన్, ఆ కుటుంబ సభ్యులు నేర్చుకోవాలంటే వాళ్ళని అడగాలి, వాళ్ళు గుర్తు చేసుకుంటారు. ఆ విధంగా వాళ్ళ యొక్క మెమరీ ఫ్రెష్గా ఉంటుంది. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను మీకు. గత విషయాలు, వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్స్, స్కిల్స్, వాటిని గురించి అడిగినప్పుడు వాళ్ళ మెమరీ, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, గుర్తు చేసుకుంటారు. లేదా మతి మరుపు వస్తుంది, ఆల్జీమర్స్, మతి మరుపు వచ్చేస్తుంటుంది వయసు పెరిగే కొలది. ఇలాంటి ప్రయత్నాల వలన వారి బ్రెయిన్, వారి యొక్క మెమరీ ఫ్రెష్గా ఉంటుంది. అంతేకాదు, మరొక విషయము, పిల్లల్ని గైడ్ చేయడానికి, వాళ్ళని నడిపించడానికి అవకాశాలు కల్పించండి. ఏ విధంగా? కథలు చెప్పడం కానీ, కొన్ని అలవాట్లు నేర్పించడం కానీ, ఇలాంటివి. ఇక మరొక విషయం, ఆధ్యాత్మికంగా దివ్య సత్ప్రసాదము స్వీకరించడం, వాళ్ళకి అందించడం గురువుల పని, కుటుంబ సభ్యుల పని కూడా. ఇదిగో ఫాదర్ గారండి, మా అమ్మకు బాగోలేదు, మా నాన్నమ్మకు బాగోలేదు, ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి, దివ్య సత్ప్రసాదం తీసుకురండి. అలాగే పాప సంకీర్తనం గురువులు ఇస్తారు. ఆలయానికి రాగలిగిన వాళ్ళు గురువు ఆలయంలో ఇస్తారు. లేని పక్షంలో ఇంటికి వెళ్ళి పాప సంకీర్తన ఆలకించాలి. అది ఆ ఏర్పాట్లు కుటుంబ సభ్యులు చేయాలి. అలాగే మరియ తల్లి యొక్క సహాయాన్ని కోరుకుంటూ వారితో పాటు జపమాల చెప్పడం, అయితే వారి కొరకు జపమాల చెప్పడం, ఆ తల్లి యొక్క నడిపింపు కోసం. ఇంకా ఫోన్ ద్వారా, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఫోన్ ద్వారా, పిల్లలు మరి మనవరాళ్ళ ద్వారా వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం, చాటింగ్ చేయడం, వీడియో కాల్, ఆ విధంగా వారి పట్ల మనకున్నటువంటి ప్రేమను ప్రకటించడం. అలాగే ప్రతిరోజు రోజువారీ పనుల్లో వారికి సహాయం చేయడం. ఎందుకంటే వారి పనులు వాళ్ళు చేసుకోలేరు. మలమూత్రాలకు వెళ్ళడం కూడా కష్టం అవుతుంది, మంచం నుంచి లేవడం కష్టం అవుతుంది కొన్నిసార్లు. వాళ్ళకి అవసరం ఎవరు ఉండరు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు ఎలా ఉంటుందంటే, అందరూ బిజీ, కొడుకు కోడలు బిజీ, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, వీళ్ళు ఒంటరిగా ఉంటారు. అత్యవసరమైన వచ్చిందంటే ఎవరితో చెప్పాలో తెలియదు, కదలలేరు. వాళ్ళు ఎప్పుడో సాయంకాలం వస్తారు, అంతవరకు అలా ఉండాలి. ఈ లోపు ఏమైనా జరగచ్చు. నిస్సహాయ స్థితిలో ఉంటారు కొన్నిసార్లు. అంతేకాదు, సాయంకాలం వస్తారు పిల్లలు, మనవలు వస్తారు, వచ్చినప్పుడు ముద్దాడాలని ఎలా అనుకుంటూ ఉంటారు. పిల్లలు రానివ్వదు ఆ కోళ్ళు. ఎందుకు? ముసలాడు దగ్గుతున్నాడు, అలక నీకంటుకుంటుంది కదా. వాళ్ళు ఆశపడి ముద్దాడాలని ఎంతో ఆశపడి ఉంటారు, ముట్టుకోవాలని అనుకుంటారు, దీవించాలని దగ్గరికి తీసుకోవాలని అనుకుంటారు. వాళ్ళకి గొప్ప గొప్ప బహుమతులు, గొప్ప గొప్ప ఔటింగ్లు, విజిట్లు, ఫ్లైట్ ప్రయాణాలు కాదు, ఇదే వారికి ఆనందం ఇస్తుంది.
అది కూడా అందకుండా చేసేస్తున్నామా కొన్నిసార్లు మనం? ఇక వారి కోసము ఒక వీడియో తయారు చేయడం కానీ, ఒక పోస్టర్, ఒక పాట తయారు చేయడం కానీ, అంతేకాదు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో, బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి అలాగా అవసరం ఎవరైనా ఇంటికి తీసుకువెళ్ళడం, వాళ్ళని ఓపిక ఉండే వాళ్ళు ఎవరో బంధువులు ఇంటికి తీసుకెళ్ళడం, వాళ్ళు ఎలాగో రారు. కాబట్టి మనమే చిన్న ప్రయత్నంతో వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు, ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ వాళ్ళ ఇంటికి వీళ్ళని తీసుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం. బయటకి 4 గోడల మధ్య ఉండిపోతారు, కాస్త బయటికి తీసుకువెళ్ళి అప్పుడప్పుడు సందర్భానుచితముగా దేవాలయానికి తీసుకురావడం, బంధువుల, మిత్రుల, బాగా ఇష్టమైనటువంటి వారి ఇంటికి తీసుకువెళ్ళడం, అది మనం ఇవ్వగలిగే సంతోషము, ఆనందము. అంతేకాదు వారి సలహాలను, సూచనలను అడగండి. దాని అర్థం ఏమిటి? దానివల్ల ఏమవుతుంది? నేను కూడా ముఖ్యమే, నన్ను కూడా అడిగారు, నన్ను కన్సల్ట్ చేశారు, నా పెద్దరికానికి గౌరవం ఇచ్చారు, నా అనుభవానికి గౌరవం ఇచ్చారు. వాళ్ళని అడగాలి, తీసుకోవాలి. బహుశా వాళ్ళ సలహా మనకి ఎక్కడ పనిచేస్తుందో మనకు తెలీదు. ఇటువంటి పరిస్థితి గతంలో కూడా కుటుంబంలో వచ్చి ఉండొచ్చు. వాళ్ళు అప్పుడు ఏం చేశారు ఆ సమస్యను తీర్చడానికి? వాళ్ళ అనుభవం గొప్ప ఆస్తి. ఇలాంటి సమస్య వచ్చింది భర్త భార్యల మధ్య, మా అమ్మ నాన్న మధ్య, అప్పుడు గతంలో అప్పుడు అలాగ వచ్చింది, ఇదే సమస్య వచ్చింది. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు నేనేం చెయ్యొచ్చు? వాళ్ళ అనుభవం మనకు ఆస్తి. అది కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు, సూచనలు అడగడం ద్వారా వారు మన జీవితాల్లో ఎంత ప్రముఖులో, ఎంత విలువైన వారో వారికి మనం తెలియజేస్తున్నాం అన్నమాట. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ నిర్ణయాలను వారికి తెలియచేయడం, వారి ప్లానింగ్లో, అంటే ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాలు అడగడంలో, వాళ్ళ ప్లానింగ్లో కూడా వాళ్ళని భాగస్థులు చేయడం. అలాగే కుటుంబ సాంప్రదాయాలు, అలాగే చరిత్ర, అలాగే కథలు చెప్పడం, పిల్లలకి కథల ద్వారా ఈ గొప్ప విషయాలను అందజేసే విధంగా వారికి అవకాశాన్ని ఇవ్వాలి. ఇక చిన్న చిన్న పనులు చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు చేయాలని ఉంటుంది, చేయనివ్వరం. కొన్నిసార్లు అసలు పట్టించుకొని పిల్లలు ఉన్నారు, రెండో పక్క పట్టించుకోకుండా అసలు రెండో పక్క ప్రతిదానికి వాళ్ళకి అప్పచెప్పే పిల్లలు ఉన్నారు. ఉద్యోగాలకు వెళ్తున్నావు కాబట్టి నువ్వు చూసుకొని వాళ్ళ మీద వదిలేస్తారు. వాళ్ళు కదలలేరు, వాళ్ళే పడిపోయే పరిస్థితులు ఉంటే పిల్లల్ని ఏం చూసుకుంటారు? అలాంటి పరిస్థితి కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు ఎంతగా వారిని ప్రేమిస్తారంటే అసలు మీరు కదలకండి అని చెప్తూ అసలు పనే చేయనివ్వరు. అటువంటి ప్రేమ ఎక్కువైపోతే అదర్ ఎక్స్ట్రీమ్, ఏ పని చేయనివ్వరు, వాళ్ళు చేయాలని ఉంటుంది. కాబట్టి అటువంటి చిన్న చిన్న పనులు, చేయగలిగిన పనుల్లో అందులో వారిని ఇన్వాల్వ్ చేయాలి. చివరిగా కృతజ్ఞత తెలియచేయడం, వారికి కృతజ్ఞతలు, వారు చేసిన త్యాగాలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని మెచ్చుకోవడం, వారు చేసినటువంటి మంచి పనులకు మెచ్చుకోవడం, వారి కోసం ప్రార్థన చేయడం, ఇది మనందరి బాధ్యత. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దలు, వృద్ధులు, వారందరికీ యొక్క స్థానము, విలువ మనం మర్చిపోకూడదు. ఇది మన పిల్లలు చూస్తున్నారు. వారు పెద్ద అయినప్పుడు, మనము వృద్ధులైనప్పుడు వారు ఎటువంటి ప్రేమను చూపించాలో ఇది ఒక మార్గము, ఒక మార్గదర్శకం, ఒక మాదిరి. నీకు చాలా గొప్ప విషయాలు. వృద్ధుడవడం, పెద్దలవడం, పండుటాకులు నిండు కుండలు తొణకవు,
పండుటాకులు అంటే పెరిగి ఆ మొక్కకి ఇవ్వవలసినదంతా కూడా ఆ పత్రహరితం అందించి, శక్తిని అందించి ఇక సెలవు అని చెప్పే స్థితికి వెళ్ళినటువంటి వారు. వాళ్ళు ఎప్పుడైనా రాలిపోవచ్చు, కానీ వాళ్ళ బాధ్యతను పూర్తి చేశారు. చిగురుటాకులు రాలిపోతున్నాయి ఈ రోజుల్లో, చిగురుటాకులు రాలిపోతున్నాయి. వయస్సును అనుభవించకుండానే కింద రాలిపోతున్నారు. అర్ధాంతరంగా జీవితాలు ఆ ఆకులు రాలిపోతున్నాయి. వారు దుఃఖాన్ని మిగులుస్తున్నారు కుటుంబానికి. వయసు వచ్చిన తర్వాత కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడక ముందే వాళ్ళు రాలిపోతున్నారు. వయసు వచ్చిన తర్వాత స్వార్థంతో జీవించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ఆకులు, ఆకులతో ఎందుకు పోలుస్తారంటే, ఆకులు పెద్దవయ్యి మెచ్యూర్ అయిన తర్వాత, పరిపక్వమైన తర్వాత పత్రహరితాన్ని తయారు చేసి ఆ మొక్క యొక్క ప్రతి శాఖకు, ఆ కొమ్మకు, ఆకుకు, రెమ్మకు అది శక్తిని ఇస్తుంది. అదైన తర్వాత కాలము పరిపూర్ణమైనప్పుడు అది పండుటాకులుగా ఎండి రాలిపోతాయి. పరిపూర్ణతతో, పరిపక్వతతో వాళ్ళు జీవితానికి సెలవు ప్రకటిస్తారు. జీవిత సాయంకాలానికి వారు చేరుకుంటారు. కాబట్టి వారిని గౌరవించడం, వారి కోసం ప్రార్థన చేయడం తల్లి శ్రీసభ మనకు నేర్పిస్తుంది. ఇది ఎవరో నేర్పించారని కాదు, వ్యక్తిగతంగా ప్రేమతో చేయవలసిన పనులు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ విషయాలని గుర్తు చేసుకుంటూ ఒక క్షణము కళ్ళు మూసుకొని మన కుటుంబ సభ్యులు, మన కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు, వృద్ధులు, వారి పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాము ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవా, వారి యొక్క ప్రేమ, అనురాగము, త్యాగము నేను గుర్తు చేసుకుంటున్నాం. ప్రభువా, వారందరికీ మంచి ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించండి. వారి పట్ల మేము అవమానకరంగా ప్రవర్తించాము, మా మాటల ద్వారా కొన్నిసార్లు చేయి చేసుకున్నాం, కొన్నిసార్లు కాలు కూడా చేసుకున్నాం. వారిని పట్టించుకోలేదు, వారి మాటను ఖాతరు చేయలేదు, వారు ఎందుకు పనికిరాని వారిని పక్కన పెట్టేశాం. ఆ ప్రవర్తన చూసి వారు ఎంతో నొచ్చుకుని ఉన్నారు, మనస్తాపం చెంది ఉండవచ్చు. ప్రభువా, మమ్ము క్షమించండి, వారిని దీవించండి. సంతృప్తిగా, సమాధానముగా జీవిత సాయంకాలంను సంతోషముగా ముగించేటువంటి అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని వారికి ప్రసాదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఈ హృదయం మీద పట్టుకొని దేవుని యొక్క ఆశీస్సులు కోరుతూ కొత్త బాధ్యతను స్వీకరించి ముందుకు సాగి ఇటువంటి శక్తిని ప్రసాదించమని వేడుకుందాం. అందరూ మీ పేరు చెప్పండి, మీ పేరు చెప్పుకోండి, బయటికి చెప్పండి, మీ పేరు చెప్పండి. ఆయన నేను కత్తిపూడి విచారణ యేసు తిరుహృదయ దేవాలయ దైవ సంఘ సహాయకునిగా, విచారణ సలహా సంఘ సభ్యునిగా నియమింపబడడం దైవాశీర్వాదముగాను, సేవకు సదవకాశముగాను భావిస్తూ సత్ప్రవర్తనతో దైవవాక్కుని పాటించడంలో, కథోలిక విశ్వాస సువార్త విలువలను పాటిస్తూ వాటిని పరిరక్షించడంలో ఆదర్శప్రాయునిగా నా విధులను మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని విచారణ గురువులకు ఉత్తమ సలహా, సహాయ సహకారాలను అందిస్తానని విచారణలో జరిగే
అన్ని ఆధ్యాత్మిక సంఘాభివృద్ధికి దోహదపడే అన్ని సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని, కథోలిక క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకమైన మరియు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొననని, క్రమం తప్పకుండా ప్రతి సంఘ సమావేశములో పాల్గొంటానని, సలహా సంఘ ఔన్నత్యాన్ని కాపాడుతానని నిర్మలమైన అంతఃకరణంతో ప్రమాణం చేస్తున్నాను.